శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినూత వాంగ్మూలం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్రం, పేట చిరంజీవులను చెన్నై పోలీసులు ప్రశ్నించారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ నాయకులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారని వినూత ఆరోపించారు. డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో పేట చంద్రం, పేట చిరంజీవి పేర్లను కూడా చెప్పాడు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జి వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినూత వాంగ్మూలం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్రం, పేట చిరంజీవులను చెన్నై పోలీసులు ప్రశ్నించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి అప్డేట్స్? మొత్తం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన నేత కోట వినూత ఉన్నారు. ఆమెకు సంబంధించి డ్రైవర్ గా పనిచేసిన రాయుడు హత్య కేసులో ఇప్పటికే ఆమెను కావచ్చు, ఆమె భర్తను కావచ్చు చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అదే ఇష్యూలో ఆమె తనకు కాకుండా వేరే వాళ్ళకి ఈ హత్య కేసులో సంబంధం ఉందని చెప్పి ఆరోపించిన నేపథ్యంలో చెన్నై పోలీసులు మళ్ళీ విచారణ ముమ్మరం చేశారు. ఏదైతే ఆమె ఆరోపణ చేసిన దానికి తగ్గట్టుగా కూడా సెల్ఫీ వీడియో ఒకటి, రాయుడు ఎవరైతే చనిపోయినాడో అతనికి సంబంధించినటువంటి సెల్ఫీ వీడియోలో కూడా అతను వీళ్ళిద్దరు పేర్లు చెప్పడంతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతల పేర్లు కూడా చెప్పిన నేపథ్యంలో వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. దాంతోపాటు పలువురు కూడా చెన్నై పోలీసులు విచారణ చేస్తున్నారు. కొంతమందిని చెన్నైకి తీసుకెళ్లారు, కొంతమందిని శ్రీకాళహస్తి టౌన్ లోనే విచారణ చేస్తున్నారు. ఈ మొత్తంతో ఈ యొక్క రాయుడు హత్య కేసులో మళ్ళీ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మొదటికి వస్తుందా, ఎవరు హత్య చేశారనే విషయంలో ఇంకా సంశయం ఉందా, ఇంతటికి ఏం జరగబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. శంకరి.